హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరు చోర్ బజార్లో ఉన్నాం, చిక్పేటలో. ఇక్కడ వచ్చేసి మనకి ఐఫోన్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివంతా చీప్గా అయితే దొరుకుతుంది. నా చేతిలో ఉండేది వచ్చేసి ఇది ఒక స్పీకర్ ప్లస్ వాచ్. ఇదైతే డ్యామేజ్ అయిపోయింది, స్క్రీన్ అయితే పనిచేయట్లేదు. ఇది వచ్చేసి మనకైతే 50 రూపీస్కి అయితే ఇస్తామన్నాడు. మనకైతే యూజ్ లేదు. తర్వాత ఇది వచ్చేసి ల్యాండ్ లైన్ టెలిఫోను. ఇది వచ్చేసి చూడడానికి అయితే ఒక వ్యత్యాసంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే ఒక స్టాండ్ టైప్ అవుతుంది, స్టాండ్ మాదిరి అయితే పెట్టుకోవచ్చు. కొత్తగా అయితే ఉంది చూడడానికి అయితే. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి గ్లూ గన్. ఇది అయితే వర్కింగ్లో అయితే ఉంది, కొత్తది అయితే కొత్త కండిషన్లో అయితే ఉంది. మనకైతే అవుట్ సైడ్ అయితే తీసుకోవాలంటే 300-500 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ 150కి అయితే ఇస్తామన్నాడు. చూడడానికి అయితే బాగుంది, వర్క్ అవుతుందంట. అంతా బాక్స్ పీస్ టైపే న్యూగా అయితే ఉంది. మనం అవుట్ సైడ్లో తీయాలంటే మనకైతే చాలా అయితే అవుతుంది. ఇక్కడ అయితే ఇలాంటి ప్లేస్లో అయితే మనకైతే చీప్గా అయితే దొరుకుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఇది కార్ది DVD ప్లేయరు. ఇది 150కే అవుతూ ఉంది. ఇక్కడ నేను చూపించేవంతా ఆల్మోస్ట్ 150 ఐటమ్సే. ఇవి వచ్చేసి గేమింగ్ది. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ మనకైతే యూజ్ అయ్యేవి, మన ఇంటికి కన్నా యూజ్ అయ్యేవి. ఇవంతా ఎలక్ట్రిక్ ఐటమ్సే. కాకపోతే ఇవంతా ఆల్మోస్ట్ 90% అంటే 70% అయితే ఎక్కడి నుంకన్నా ఎత్తుకొచ్చిండే ఉంటుంది, స్క్రాపే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వర్కింగ్ అయితే అవ్వదు. మనం తీసుకునేటప్పుడు అయితే చూసుకొని అయితే తీసుకోనాలా. ఎలా పడితే అలా తీసుకుంటే మనకే డబ్బులు అయితే లాస్ అవుతుంది. చూడండి, ల్యాప్టాప్స్ ఇవంతా వర్కింగ్ కండిషన్లో అయితే ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కటి లేదు. దాంట్లో ఇంకా ఏమి ఉండాలి. ఇలాంటి సోనీది వచ్చేసి ఇది 200 వచ్చేసి చెప్తున్నాడు. ఇదైతే బాగానే ఉంది. సోనీ కంపెనీది ఉంది, వర్కింగ్లో అయితే ఉంది. 200 వచ్చి చెప్తున్నాడు. మనం దీంట్లో తీయాలంటే చాలా అయితే అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇలాంటివి అయితే 8000-9000 అయితే చెప్తున్నాడు, వర్కింగ్ కండిషన్లో అయితే ఉండేది. చూడండి, శాంసంగ్ది వచ్చేసి 9000 అలా చెప్తారు. ఇది మనకు ఆన్లైన్లో తీయాలంటే మనకు 25,000-30,000 దాకా అయితే అవుతుంది. ఇలాంటి ప్లేస్లలో అయితే వచ్చేసి మనకైతే తక్కువ రేట్లో అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి బెంగళూరులో ఉన్న చిక్పేటలో ఉన్న ఎలక్ట్రిక్ చోర్ బజారు, అంటే సండే బజారు. ఇక్కడ అయితే మనకైతే ఇలాంటి ఐటమ్స్ అయితే దొరుకుతుంది. ఈ మన ఆంధ్ర పక్క ఉన్న వాళ్ళు ఎవరన్నా దగ్గరలో ఉండే వాళ్ళు అయితే ఇది అయితే కనుక్కోవచ్చు. లేదంటే మన హైదరాబాద్లోనే ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు సండే బజార్కి. కాకపోతే నేనైతే నాకైతే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా. చూడండి, ఇది ఓల్డ్ వీడియో రికార్డరు. అంత స్క్రీన్ అంతా వెళ్ళిపోయింది చూడడానికి అయితే, ఎంత స్క్రాప్. తర్వాత ఇది వచ్చేసి చైర్లు, చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు ఇలాంటివి అయితే ఉంది. నాకు ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోలు తీస్తున్నా కాబట్టి నాది అంత వాయిస్ అంత క్లియర్గా, అంత నీట్గా, అంత స్పైసీగా అయితే ఉండదు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇలా తీస్తూ ఉంటే నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అయిపోతుంది. తర్వాత అయితే బాగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడంతా ఎలక్ట్రిక్ ఐటమ్స్. ఇదంతా గేమింగ్ కీబోర్డ్స్ ఇవంతా ఉంది. కానీ గేమింగ్ కీబోర్డ్స్ ఉంది కానీ వాటిది పార్ట్స్ లేదు, మెయిన్ పార్ట్స్. ఇది వచ్చేసి వైలైన్ ఏమో అంటారు కదా, దానిది క్లాక్. చూడడానికి అయితే యాంటిక్ క్లాక్ పీస్లా అవుతే ఉంది, సూపర్గా అవుతే ఉంది, వర్కింగ్ కండిషన్లోనే అవుతూ ఉంది. తర్వాత ఇది వచ్చేసి 200 అంట ఒక్కొక్క బాక్స్. అంటే మన కంపెనీలో కానీ పెట్టుకునే అయితే అవుతుంది కదా, ఈ లాకర్లు అలాంటివి. తర్వాత ఇది వచ్చేసి నేనైతే నా చిన్నప్పుడు అయితే యూజ్ చేస్తాను గైస్. మీరు ఎప్పుడు యూజ్ చేస్తారో చెప్పండి. ఇదైతే వర్కింగ్ కండిషన్లోనే అవుతుంది. కాకపోతే దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు, సెల్ వేసి టేప్ వేసి పెట్టారు. దాన్ని చూసుకోండి, వర్కింగ్ కండిషన్లో అవుతుంది. ఇది ఉంటే అప్పట్లో మనకు వచ్చేసి ఐఫోన్ ఉన్న మాదిరే. ఇది వచ్చేసి ఎవరితో ఉంటే వాడు ఐఫోన్ పెట్టుకోని మాదిరి. ఇప్పుడు ఐఫోన్ ఎట్లుంటుందో అప్పుడు ఇదే ఐఫోను. చూడండి, ఇలాగైతే టేప్ వేసి పెట్టారు, దాని పార్ట్స్ అయితే లేదు. మనకైతే ఇది వచ్చేసి 50 రూపీస్కి అయితే ఇస్తామన్నాడు. తర్వాత వచ్చేసి నోకియా ఫోను, వర్కింగ్ కండిషన్లో అయితే లేదు, 50 రూపాయలకి అయితే ఇస్తామన్నాడు. తర్వాత ఇవి వచ్చేసి DVD ప్లేయర్స్ గైస్. అప్పట్లో అయితే మనం అయితే యూజ్ చేసాము, ఇప్పుడు అయితే ఎవరు యూజ్ చేయరు. ఇవంతా ఆల్మోస్ట్ మీకు అయితే ఒక 2000-5000 ఎత్తుకోపోతే ఒక వానికి వేసుకొని రావచ్చు. అలా అంత ఐటమ్ అయితే దొరుకుతుంది ఈ బెంగళూరుకి వచ్చేస్తే. ఈ సోనీది వచ్చేసి స్పీకర్స్ బ్లూటూత్ స్పీకర్స్ వచ్చేసి మనకైతే ఒక 500 లోపలే దొరుకుతుంది. ఇదంతా నేనైతే డైరెక్ట్గా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు గైస్, వాళ్ళు తిడతారు. అందువల్ల అయితే మనం అయితే ఇవ్వము. వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మన ఇంట్లో అయితే. మనం దాని రేట్లు ఎంత చెప్పారో సేమ్ అలాగే మనం అయితే వీడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాము. చూడండి, ఇదేమో భలే ఉంది, గన్ టైప్ అయితే.
తర్వాత ఇది వచ్చేసి ఇది గైస్ మనకి విఆర్ ఇది వేసుకుంటాం చూడు ఐస్కి ఏమో అంటారు నాకు తెలియదు, అది ప్లస్ వీడియో సహా కనిపిస్తుంది. ఇదే హెచ్డి టీవీ 4K అల్ట్రా హెచ్డి టీవీ గైస్. ఇదైతే వర్కింగ్ అవుతుంది అంటది. మనమైతే ఇక్కడైతే చెక్ చేసుకోవడానికి అయితే ఏమీ లేదు. ఇది కూడా మనకైతే 300 అంటూ ఉన్నారు. యూజ్ అయితే అవుతుంది తీసుకుంటే. తర్వాత ఇది వచ్చేసి 4K, ఇది 500 అంటున్నాడు. వీడియో రికార్డర్ అంటే మనకి చిప్ వేసుకునే ప్లేస్ అవంతా ఉంటుంది. దాంట్లో వచ్చే ఐటమ్ అంతా ఇదే గైస్. ఒక మాన్యువల్, ఛార్జింగు, బ్యాటరీ ఇవంతా వస్తుంది. 4K స్పాట్స్ అంటే మనకు అంత క్లారిటీ అయితే అవదు, ఈ చిప్ క్వాలిటీ అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి బ్లూటూత్ స్పీకర్ గైస్. ఇది వర్కింగ్ కండిషన్లో అయితే ఉండదు. మనం ఎత్తుకోపోయి అయితే రెడీ చేసుకునే అట్లుంటే రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఈ టేబుల్స్ ఇక్కడైతే ఐటమ్ అయితే పెట్టారు. చూద్దాం రండి ఏముందో. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గైస్, ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్లో. చూసేవాళ్ళు లాస్ట్ వరకు అయితే చూడండి. జస్ట్ ఫ్రంట్లో అయితే చూసుకొని అయితే వెళ్ళిపోతారు వీడియో బాగలేదని. కొంచెం లాస్ట్ వరకు అయితే చూస్తే తెలుస్తుంది కదా వీడియో ఎలా ఉందో ఏమో అని. తర్వాత ఇది వచ్చేసి తమిళనాడు టీవీ గైస్, ఓల్డ్ టీవీ, తమిళనాడు ఓల్డ్ టీవీ. అది వచ్చేసి ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు, బాక్స్ పీస్ టైప్ అవుతుంది అది. ఇది వచ్చేసి రేడియో రికార్డర్ అనుకుంటా. అంటే వాటి నేమ్స్ అయితే నాకే తెలియదు, జస్ట్ వీడియో చేసుకోవచ్చేది, మనకు దాని రేట్ అడుక్కోవచ్చేది, ఎడిట్ చేసేది అంతే మన పని. దీని కింద వచ్చి చూడండి గైస్, పవర్ బ్యాంక్స్ అయితే ఉంది మనకు. 500, 800 లోపలే దొరుకుతుంది. ఇదంతా పవర్ బ్యాంక్లే. కొంచెం వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది.